నేను కూడా బ్రాహ్మణ అందుకో తొక్కరా వీళ్ళందరూ వంగవేసి బండ్లు ఎత్తినవేండి ఓ కట్టాడు చెప్తా బాయికి బలముత్తం చూసే బ్రాహ్మణులు వీళ్ళు కాబట్టి ఎందుకంటే బిడ్డ చెప్పు భక్తి కొరకు బలమే పట్టని కదా ఇగో వీళ్ళందరూ ఇచ్చిపెట్టు ఆ బాయిలో నీళ్ళెందుకు పడలేదు ఒడ్డే వాళ్ళు ఎందుకు వచ్చారు అదంతా నేను చెప్తానయ్యా వీళ్ళకి ఏరు కానీ వీళ్ళకి చెర పెడతాను వీళ్ళు సాకలు నలుగురు మంగళ మర్చిపోయారు వీళ్ళకేం తెలియదు వీళ్ళకేం తెలియదా కానీ బాయికి బలముత్తం బ్రాహ్మణుడు ఎవడు నేనే నువ్వే కదా అరే ఒకవేళ నువ్వు చెప్పకపోయినా అనుకో వాళ్ళకి వాళ్ళందరికి ఎత్తిన బండలు నాకు ఒక్కరికి ఎత్తు అంతే కదా సుఖ్యమూర్తి సూత్యవారు బ్రాహ్మణులు విడిచిపెట్టానప్పుడు అప్పుడు పదగర తప్పేసినప్పుడు అయ్యా ఇక అందరు చెర తప్పి బ్రాహ్మణులు అనుకున్నారు ఎనక మరుచుతారు వెనక మరుచుతారు ఎగరమ్మని ఎక్కడ అంటాడు ఆయన బూడిలో ఉన్న కుక్కలు దులుపుకుంటూ ఒకటే కూడా బ్రాహ్మణులు అన్నారు మనసు ఎనక మరి రమ్మంటాడు ఆయన గాలి ఎప్పుడు ఉరుకుతున్నాడు బ్రాహ్మణ ఏమనుకున్నాడు ఇక బ్రాహ్మణ చెర తప్పింది పోతానా 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 ఇక నేను పోతానా పోతానా బావల చెరువు కూడా తప్పింది నాయకి నేను నేను పోతా దగ్గరలాగా వేయినా దగ్గరలాగా వేయినా ఇంకెక్కనే ఉన్నా అరే నేను పట్టాను ఉరుకుతావు ఇంకా పడితేనే ఉరకగా అరే ఎందుకు వాళ్ళు ఒడ్డే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు నీళ్ళు చెప్తావా లేకపోతే ప్రాణం తీయమంటావా చెప్తా చెప్పు కానీ ఇక్కడ కాదు బావి కాడి వేరేక బావిని చూసినాక చెప్తాను అన్నాడు తండ్రివాడు ధర్మరాజు తీసుకొని బావి కాడికి వచ్చిన బ్రాహ్మణయ్య 3 గుమ్మల వారు 30 పద్ధతి చూడడానికి ధర్మరాజు తెలవబోదు బావి కాడ ధర్మరాజు ఒక కుర్చీ చేసుకున్నాడు మరి బ్రాహ్మణ ఒక కుర్చీ చేసిండు అయ్యా ఒక మాటనయ్యా పంచంగాల కథ చూసి నేను చెప్తా ఆగు చెప్పిన ఆయన ఆగు చెప్తా చూడద్దా పంచంగం చూస్తావు అందరు పంచాంగం తినేడు ఆ పంచాంగం తినేది ఇది మా మామ ఆగవాళ్ళు పెట్టిన పంచాంగం అది తిరుగుతే అబ్బాయి అయిపోయింది వాళ్ళ ఆయనకి ఇస్తే ఈయన నాకు ఇచ్చిపోయింది ఏమో లేదా మన శిష్యుడు కానీ అయ్యా చెప్పిన బాయిలో 12 వడ్డీలు వచ్చిపోయినంట కదా అప్పుడు అనుకున్నాడు ఈ భావనయ్య వీడి విర్రదిగిండు దేవుడి దయ ఎక్కడదిరా నా దయ వల్ల నీళ్ళు పట్టి అనకపోతే అన్నాడు వీడు దేవుడు దయలేని నీళ్ళెత్త పడతాయి బిడ్డ అని బండ పుట్టింది నేను నా వల్ల వడ్డేమని చచ్చిపోయింది కానీ వీరి చేతులు తీసి నేను వీరి నెత్తిలో పెట్టుకుని కావాలి అనుకున్నాడు కానాడు బ్రాహ్మణయ్య అయ్యా ధర్మరాజా ఈ బాయి పుల్ల జాహారం కొడతాను పుల్ల జాగారం అంటే ఒక మాట పుల్ల జాగారం అన్నావు 7 చిన్నపిల్లలు తీసుకొచ్చి బావి దగ్గర గొరగొర గొంతులు కొడతారా చిన్నపిల్లల గోతుడు కాదు ఆవుల పోయన్నా ఆవుల గోతుడు కాదు మరి ఏం కోయాలి నర్రబలి 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 కొడతాను నర్రబలి నర్రబలి అన్నావు ఎల్లుడొక మీద మూడొక మీద రెండో ఉట్టినాడు ముండో ఉట్టినాడు దొంగ ఉట్టి అంతే లేదా కోట్ల డబ్బు పెట్టి కొనుకొచ్చి ఈ బావి దగ్గర గొంతులు కొడతారా ధర్మరాజు అంటాడు రెండో ఉత్తడు ముండో ఉత్తడు దేశం మీద ఎంతో మంది ఉందా ఎంత డబ్బు ఖర్చైనా తీసుకొచ్చి బావి మీద కొడతారన్నాడు అబ్బా ధర్మరాజు ఎంత అలకగెళ్ళ కొట్టుకుంటారా నేను కట్టబోయినస్తానా అయ్యా ధర్మరాజా రెండో ఉత్తళ్ళు కాదు ముండో ఉత్తళ్ళు కాదు భార్య భర్తలు భక్తి పరులై ఉండాలి వాళ్ళు సత్యవంతులై ఉండాలి అవ్వయ్య రాళ్ళ గడవల ఒక్కడే కొలకై ఉండాలి గతంటి పిల్లగాన్ని తీసుకొచ్చి పులిచి పూలమాల వేసి తీర్చి తిరుమల దిద్ది బాయి చుట్టూ రంగా 5 చుట్లు తిప్పి బాయి గడగరగర గొంతులు పోసి దోచ రక్తం బట్టి బాయిలకు బలను తల్లుతాయి నీళ్ళ ఉతుకం పాల ఉతుకం గంగి ఉతుకం గదిరి ఉతుకం 4 తీర్ల ఉతుకాలు పడతాయి
చచ్చిపోయిన వాళ్ళు 300 మంది వదలలు లేస్తారు. అయ్యా బ్రాహ్మణయ్యా ఎంత మాట అన్నావయ్యా. మరి తండ్రి అంటే భక్తిపరుడు ఉండాలి, తల్లి సత్యవంతుడు ఉండాలి, వాళ్ళ గర్భాన్ని ఒక్క కొడుకు పుట్టే ఉండాలి, కొడుకు భక్తిపరుడే ఉండాలి. మరి అభయ గర్భం ఒక్క కొడుకు పుట్టుండాలి. గురులోకి మీద అలాంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? ధర్మరాజా నీ గర్భాన్ని పుట్టే కొడుకులు బిడ్డలు ఎంతమందిరా? నాకు ఎక్కువ కొడుకులు ఎక్కువ బిడ్డలు. నా గర్భం ఒక్కనొక్క కొడుకు, నా కొడుకు రక్తరాదయ్యా. నాకు ఒక్కగాని ఒక కొడుకు రాదు రక్తరాదు ఉన్నావు. ఈ బాయి ఎవరిన కొడుకు లేదు, నీ కొడుకు రక్తరాదులు వాడుతాను. కొడుకులు ఎందుకచ్చి బాయి మీద పోయారా? ధర్మరాజా ధర్మరాజా. అయ్యా బ్రాహ్మణ ఎంత మాట అన్నావయ్యా. ఈ బాయి బలియరు ఎవరో కొడుతు నీ కొడుకు రక్తరాజును కొడుతుంది. నేను రక్తరాజుగా పూలమాలెచ్చి గరగర గొంతులు మీద బాయి చుడతా మనం. అయ్యా అయ్యో బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా ధర్మరాజు ధర్మరాజు రామనయ్య కాలు 10 మంది కొడుకురాను కనపోతున్నా, 10 మంది బిడ్డలను కనపోతున్నా, ఒక్క కొడుకు రక్తరాజు, ఒక్క కొడుకు తీసుకొచ్చి నా నాయన వచ్చేనే నా నాయన రేపు రేపాడికి అల్లా ఓ నాయన మా తాళ పడ్డనాడు అందుకున్న వాళ్ళు మాకెవరు? అందుకున్న వాళ్ళు లేరే నా నాయన. ఏ మనిషికి అయినా గాని ఒంటి రక్తం రక్కర్లేదు, దిగిదచ్చి మంచాలు పడ్డప్పుడు ఈ యొక్క మనిషి అరుచుకుని మరొక మనిషిగా ఉంటారు. అయ్యా బ్రాహ్మణయ్యా రేపటి కాలం మీ మంచాలు పడితే 10 మంది కొడుకులు ఉన్నప్పటికీ అయ్యో ఆ కొడుకు అరుచుకోకుంటాను ఈ కొడుకు అరుచుకుంటాం అనుకుంటామా అయ్యా? అయ్య బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య 10 మంది కొడుకులా 10 మంది రేపటి కాలం ప్రాణం పోతే లేచే వాళ్ళు మా కొడుకు బాగా వచ్చిన బతికేందుకు రేపటి కాలం మా ప్రాణం పోతే వాడికి ఎనికెవరు ముందెవరు దిక్కువేడే దిక్కుండదా? పోతే వచ్చింది కనుకనే గొడవతలు అయ్యన్నట్టు బతికైతే పోటీ వచ్చింది పెద్ద పొందలు అయినట్టు పోతే వచ్చింది గొడవతో ఏమిటి మా బతికి అయిపోతుంది అయ్యా. కొడుకును పోయామంటే కంటికి పుట్టాడు కన్ను ఇస్తాను. ఏటోడికి నీకెందుకు రా భక్తి, ఏటోడికి నీకెందుకు రా భక్తి. నువ్వు ఉండటం ఉంటా పక్కనే పోతా ఎక్కడికి పోతావురా? అరే మాకు భక్తే ముందు కానీ ముక్తి అవసరం లేదు. భక్తుడు మాకు ఎక్కరే, ముక్తుడు మాకు ఎక్కర్లేదు. అయ్యా బ్రాహ్మణ నువ్వెందుకు బాధపడుతున్నావు అయ్యా? నువ్వన్న ప్రకారంగా నా కొడుకు రక్తాలను తీసుకొచ్చి బావి మీద పోస్తా. ఒక నీళ్లు పడకపోతే గస్తాను, ఆ గస్తాలు నీళ్లు పడకపోతే నేను చెప్తా. నీ కొడుకు తీసుకొచ్చి పోస్తా. ఒక నీళ్ళు పడకపోతే నీళ్ళు పడకపోతే నన్ను పోయి నీ కొడుకును పోసినాక నీళ్ళ ఉత్కం పాల ఉత్కం గంగి ఉత్కం కైరు ఉత్కం పడపోతే ఏమన్నావురా బాగుండు పెంచు నన్ను పోయి పోయ్యరా నన్ను పోయి అరే గొర్రెలు తినేస్తా పని చేస్తాను నాకు మరి కన్నతల్లి ఊరు రోజు తినడేరా కానీ అయ్యా సరే నేను కొడుకు తీసుకొచ్చి బాగా కలగర గొంతులు పోస్తాను అయ్యా నీకు అని అప్పుడు ఆ ధర్మరాజు 7 కడిగే వెళ్తున్నాను. అయ్యా బాలా ఒక మాటనయ్యా
మీరు ఇప్పుడే పోయి నా కొడుకు రక్తరాజు తీసుకురాలి ఇంటి పోయి నా భార్యతోటి ఈ మాట చెప్పి నా కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు ముఖం అంతా పసుపు రాసి రుమాలేసి నా కొడుకు తండ్రి పక్కన కొట్టుకొని కొడుకు గుంతుకరా పని బావి మీద గొంతులు పోసి రక్తం పోతాం क्या बात है अच्छी बात है अरे क्या बात है भी अच्छी बात है अरे कई को मातर अरे अट्ला कदरा మనం పోయి రక్తరాజుకే పక్కడకాస్తాం అంటే పట్టుకురావాలి పట్టుకురావాలి ఆయన పట్టుకురా పోయి నాదేమో లड़की ने అప్ప చెప్పు లड़की ने అప్ప చెప్పోదే అది తిరామా రామా అరే నాకు మూడు లేడు నీకు బెనము లేదు అరే అరే నమస్కారం అరే ఐదారు వీకుడు రెండు మూడు వీకన్ అని ఒక మాట రక్తరాజును తీసుకొచ్చి मेरा नाम लबस का तुम्हारा नाम इधर भी अच्छा इधर भी कुछ आज बताया अरे इधर बिक्कू साहब राव गले अंटूना अरे अच्छा अरे चांदू पाशा मैं जाता हूँ लुटाई मैं जाता हूँ लुटाई सारे बनने के अलग दूर तेरे को भाई ले तेरे ला मैं तेरे ला मैं బాయ్ పని పోయి బిందెల నిండా నీళ్లు తీసుకొని రాలి ఊళ్ళో అన్ని ఉప్పిరిల బాయనే అన్ని ఊరు బాయనే ఊరొత్తు ఒక్కడు మధ్యలో బాయ్ ఆ బాయిగా నీళ్ళు బిందె నీళ్ళు మందరాసాదులు 100 పని వాటి మరి బిందెల నీళ్ళు అందరూ కలిసి ఆ బిందెల నిండా నీళ్లు పట్టుకొని రాలి బిందె పట్టుకో నీళ్ళు ఊరొత్తుల మానవలతో మధ్యలో బాయ్ అంతే పోయేదా వెళ్ళిపోదామని అనాడు మాత్రమే సత్యవతి కింద ఉన్న దాసులు చూడవమ్మా ఉన్నది మార్మల్ల తోడ మధ్యలో
కొన్నా దాని ఇల్లు రాత్రి పాడవాడ ఇంట్లో ఎంత బాగా వెళ్ళి ఒకటే కయ్యం ఏంటో నీ మొగ నేను చూస్తే సహిస్తలేడా ఏం చేయాలి తాడే అద్దురానికి పడితే తావుడు తావుడు తాగకురా గుంజిగా తావుడు లంచకొడు తాడేంప వాడు పక్కన వస్తే లంచకొడు ఊరుకుంటాడా ఏంటంటే పిల్లలు చెప్తే కరువుడు అద్దు ఊరుకుడు అద్దు పిల్లలు చెప్తారు కానీ రోజుకి ఎండుకపోతాను నువ్వు కనతట్లేవే ఆ లంచం ఒక పొరకడుగా తాడేంప తాగెత్తిన బాడకవులతోటి ఊకే తాగెత్తానవరా ఊకే తాగెత్తానవరా అంటే వాడు కోటర్ తాగేటోడు ఇంటికి వచ్చి లంచం ఊకే తిరుగుతుంది అంటాడు మళ్ళీ ఒక కోటర్ తాగేటోడు కోటర్ ఆఫ్ అయినాక ఫుల్ అవుతాడు తాగొచ్చిన తోడు లొల్లి పెట్టుకోవద్దు తాగొచ్చిన ఇంత బుక్కెడు అన్నం పెట్టి పాండ్యం వానికి మనకి ఇక్కడైనా కూడా వాడు మానవ అనుకోడే అదే ఇంకా లంచ కొడుతూ ఏం చెప్తున్నాడు వాడికి అయితే గానుడు జనమా అడివాళ్ళు ఎప్పుడు దాచాలో నీళ్ళు చేసుకుంటూ ఉన్నారు అదే పాటే మృతులకి వెళ్ళొస్తాను అరే బిక్కు సాహెబు సిక్ మహమ్మద్ అరే शेख मोहम्मद रा मेरे गाड़ी अरे शेख मोहम्मद हाँ अच्छा शेख मोहम्मद क्या बात है अच्छा अच्छी बात है क्या बात है अच्छी बात है अच्छी बात है अरे ऐसे लड़के है अच्छा हाँ अच्छा मेरा पानी ना के आता हूँ अच्छा मेरा पानी ना के आता हूँ हाँ अच्छी बात है అరే కాగితం ముందు కొడుకు నేను ఏమన్నారా అరే అక్కడ ఆడి వాళ్ళు ఉన్నారు అక్కడి దాకా పోయి నీ మట్టి నీళ్ళు తాగి వస్తారా అన్న నేను నాకు వచ్చేగా ఒకటి వచ్చిపోతా అరే క్యా బాత్ హై వచ్చిపోతా పాని నాకేస్తాం అచ్చా మరి వచ్చి మరి మనం అచ్చ మనం పోయే ముచ్చట వారికి చెప్పదు ఏది ముచ్చట అది రక్తం తీసుకొచ్చి గరగర గొంతులు కొత్తామని ఏది పామానయ్య వచ్చి గిట్లా గిట్లా గట్లా గట్లనని చెప్పిండు అది కదా చెప్పిండు వచ్చి ఆ ముచ్చట వాళ్ళకి మనం గది మాట చెప్పేటోళ్ళం కాదు మనము గది మాట చెప్పేటోళ్ళం చెప్ప నువ్వు ఆడవాళ్ళు నేను గట్ల ఉబ్బి బెబ్బర పప్పేటోళ్ళని కాదు మా అగుమా మాయ గట్ట ఉబ్బి బెబ్బర పప్ప నేను గట్ల ఉబ్బి బెబ్బర పప్పేటోళ్ళని మన బండ మనిషి ఓ బండ అంటే మధ్య అచ్చా పని అలా పాని నాకేస్తాం నాకి రాపో నాకి రాపో కాదురా పాని నాకేస్తాం నాకి నాకి చెప్పకు సౌందర్య ఏం లड़की बहुत अच्छा है लड़की बहुत अच्छा है लड़की बहुत अच्छा है లడికి అంటే ఏమన్నా వాడు మనకు హిందీ రాదా వీడు లంచ్ అంటా ఏంది అరేంచి అప్పటి వాడు కూర్చొని పోకపోడా ఆడపిల్ల చాలా అందంగా ఉన్నది అంటున్నా ఇట్లా ఈ పోరాళ్ళకేమో అరే పోయా మీరు ఏం చూసేటట్టుగా మీకు చూసే రోజు ముంగట్టుంది थोड़ा पानी ना क्या थोड़ा पानी ना क्या నాకుతా అంటారు ఏ నాకుతావు అరే क्या बात है అరే కొన్ని మంచి నీళ్లు పోతే తాగిపోతానమ్మా అర్జెంట్ పని ఉంది మరి మంచిలో మీరు పోతా మీరు తాగుతారు అంటారు అర్జెంట్ పని అంటారు మరి అర్జెంట్ పని అంటే ఏంటి అడిగేసి అది అది ముచ్చట మరి ఈ ముచ్చట అడగద్దు నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు పాత సోపేది మర్చిపోయాను నువ్వు అది అడగకూడదు
అర్జెంట్ పని అంతా ఎక్కడికి పోతాను అని సౌందర్య చూస్తే అనుకుంటారా వాడెట్టున్నాడు నువ్వు ఎట్లున్నవే ఎందుకంట నువ్వు పక్కగా ఇక్కడ ఎక్కువ అవుతున్నావు వాడికి నాకైతే నాది మాట దాన్ని ఎవడు దాన్ని కాంతలేడంటే నువ్వు ఏకు వజానికి అంటే ఇదే ఇంకా మరి పైసలు 1000 ఇచ్చి దాని ముఖం నురుగు మీరు నీకు మంచి నీళ్ళు ఇస్తా మంచి నీళ్ళు పోతా కానీ అర్జెంట్ పని అంతా సౌందర్య మేము ఎక్కడికి పోతాలి ఎక్కడికి పోతున్నారు నువ్వు చెయ్యేస్తే నాకు నీకేం పుచ్చిందిరా నీకేం పుచ్చిందిరా నాశగా మేము ఎక్కడికో పోతాలేము ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు భక్తి కొరకైతే బరాబాయి పట్టింది కదా ధర్మరాజు పట్టింది నై 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 టైరో 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 అయితే ధర్మరాజు అయితే పట్టింది కదా భక్తి కొరకు బరాబాయి ఎక్కడి నుంచో బామనయ్య వచ్చిండు అరే అది ధర బలి కోరిందట ఎవరో కాదు నీది కొడుకు రక్తరథం తీసుకొచ్చి బాయి కాడ గర్ర గుంతులు పోసి దోష రక్తం బట్టి బాయికి బలి అని చల్లితే నీలా ఉత్కము పాల ఉత్కము గంగి ఉత్కము గౌరి ఉత్కము 4 కిలో ఉతకాలు వస్తాయట అగో అప్పుడు మాత్రం చచ్చిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు లేస్తారట అందుకే ధర్మరాజు వన్నుడు నాది కొడుకును పట్టగారండి అదే బాయి మీద బలియారం ఒప్పుతా నేను భక్తి ముక్తి నాకు ముందు కాదు భక్తి ముందు అంటాడు నువ్వు చెయ్యి తిట్టే నాకు మాట్లాడలేదు నువ్వు చెయ్యి అబ్బా అప్పుడు అనుకున్నది వీళ్ళు ఎట్లా మాటలలో పెట్టాలి ఆ పొలగానే తప్పించింది అని కావాలనుకున్నది మరి మనం ఒకళ్ళ మేలు వస్తే ఆ భగవంతుడు మన మేలు వస్తాడు ఒకళ్ళు మనం బతక చూస్తే ఆ భగవంతుడు మనకు గొడుగై నిలుస్తాడు చేయంగా కొన్ని పాపాలు చేయంగా కొన్ని పుణ్యాలు అనుకున్నది ఒక్కగానో ఒక్క కొడుకుని తీసుకొచ్చి బావి మీద బలిచ్చేది ఉంటే వాళ్ళకి దీపం పెట్టే దిక్కుంటదా ఆ మనసులో అనుకున్నది హాస్పిటల్ ఏమనుకున్నది రాదే అయ్యో నువ్వు పోయి ఆ సత్యవతితో ఒక మాట చెప్పు భక్తి కొరకుని భరత పరం బాయి పట్టిస్తే బాయిల నీళ్లు ఎల్లలేట అందుకొరకే బాయి బలారం కోరుతున్నాడు నరమానవుణ్ణి అవో రక్తరాజును మాత్రమే బావి మీద కొయ్యవన్నీ అవో యొక్క అవో మరి తురక వాళ్ళను అవో తోగుతాను ఒక మాట చెప్పులే మీరు రక్తరాజు ఎక్కడ దాచుకుంటది ఆ తల్లి 10 మంది కొడుకు 10 మంది పిల్లగాలి కొడుకు రక్తరాజు ప్రాణం మీరు వాళ్ళ కనబడకుండా మీరు తాటుకుంటా మీరు వెళ్ళిపోండి వాడిని నేను చెయ్యెత్తే వాడు ఐస్ అవుతాడు వీళ్ళు ఇక్కడనే ఆపుతాయి బాడుకోవును వాడిని గీత దాటనియ్యా మీరు పోయి ఆమెకి ముచ్చడి చెప్తే అలా గడ్డ తాడుకుంటా ఇద్దరు దాంతో తప్పించుకొని చురుకలు కనడుకుంటా వాళ్ళు వస్తారు రాని ఈ లంచ కొడుకు గంట ఇక్కడ లంజా కొడుకు గింజా కొడుకు క్యా బాత లంజా కొడుకు గింజా కొడుకు క్యా బాత పెద్ద మనిషి కొడుకు కానీ అయితే ఆ లంచ కొడుకు వయ్యాలనుందా మీదికి చూడంట ఆ లంచ కొడుకు నిజంగా లంచ కొడుకు నన్ను ఓర్వడు వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తా పొద్దున లేస్తే నన్ను నీది మీద ఎప్పుడున్నా వాడు చెయ్యొచ్చింది చిన్న పోరడు నాది పొలం కలకల అంటుంది నీది మీద నేను ఎత్తా చెయ్యి నాది మీద నువ్వు వేయాలి చెయ్యెత్తే నీ పాన నిమ్మలం ఇట్లాంటోడే
సంక్రాంతి పెన్నం మాట ఎవడని వింటాడు పెన్నం చెప్తే వానికి చెవు మీద పేరే వారది సంక్రాంతి పండుగ వస్తుంది సకినాలు చేస్తా పూరగాళ్ళు ఎడతారు కట్టెలు కొట్టాయండి నాకెక్కడ సాధన అవుతుంది మెల్ల నువ్వే పని చేసుకొని ఎట్లా చేసుకో అని అప్పుడు ఎగపోతాడు ఇక బాటెంబడి పోతా అంటే వాళ్ళని అందంగా ఉన్నోళ్ళు పిలిచి మా ఆయన లేడు ఊళ్ళో అబ్బా ప్లీజ్ ఒక కట్టె కొట్టమా పిల్లలు ఎడతారు అంటే ఇక నా అయ్యగాడు ఆమెను చూసుకుంటా ఉప్పి బాబర్ పప్పాయి దాని మొక్కలు చూసుకుంటా సొల్లంత గారు గొడ్డ లేకుండా అని పొద్దున్నాక బండి కట్టెలు కొడతలే ఈ మొగల నోళ్ళ ఉత్సాహం తెలుగు కాకరకాయలు బీరకాయలు ఎక్కడ నాయన నీ అయితే ఎక్కడ చాలా రోజులు నీ మాట్లాడు నేనా నేను గానా నేను పాట పాడాలి నాయన నాది గడ్డ మీద నీది గడ్డల కాలు పెట్టావు అరే భారీ నీకేంద్ర మనుషుకున్నంత కోపం ఉన్నది గడ్డానికి ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి నీ గడ్డం మీద నా గద్దెలే చెప్పు నువ్వు తెలుగులో దబా దబా అంటే నాకు తెలుస్తారు నాకు రాకెడితే మీరు రేగెడతాడు నాకు హిందీ రాదా చిన్న చిన్న నీ గడ్డం మీద నా గజ్జల కాలంటే నీకు గింత పొడవు గడ్డ ఉన్నది నా గజ్జలు తీసుకొచ్చి నీకు గడ్డానికి గడ్డ ఎంత ముద్దుకుంటుందో అని అంటున్నా గజ్జ గల్లం అంటే నాది పానం చల్లు గజ్జ గల్లం అంటే గజ్జ గల్లం అంటే నీ పానం చల్లు అంటే తుమార కాల అచ్చా బోలా అచ్చా బోలా क्या बात है నాది రొట్టె మీద పిట్టా పియ్యి పెట్టావు అట్లా కాదురా రొట్టె మీద పిట్టా పియ్యి పెట్టావు రొట్టె మీద పిట్ట పియ్యి అంటే అట్లా కాదు మాటకు రెండు అర్థాలు ఉన్నాయని నేనన్నా రొట్టె మీద బెల్లం పెడుతున్నావు అంటానా ఓ రోటీ మే గూड़ लगाते रोटी में गूड़ लगाते गाना अच्छा बोलो 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 गाना बोलो क्या बात है अरे नादी नोटीला पोरी उत्ता बोलता क्या बात है నాది నోటే మీరు పోరి ఉత్తా పోతావు అట్లా కాదు నువ్వు ఎప్పుడన్నా రాక మా ఇంటికి వచ్చేది ఉంటే నా అక్కడ ఒక బిడ్డతోటి నీకు ఛాయ్ తీసుకురా వేడి వేడి ఛాయ్ తీసుకురా కొడుకు ఛాయ్ తీసుకొచ్చి दूध पीता दूध मैं पीता నా బిడ్డ నీకు अच्छा बोला अच्छा बोला अच्छा बोला क्या बात है अरे నాది లాగో మీద అరే లంజా పియ్యి నేను అప్పుడే చెప్పిన మాట రెండు అర్థాలు అంటే ఇప్పుడు వీటన్నిటికి చెప్పినా చెప్పలేదా నీ గడ్డ మీదరో గద్దెల కాలరో నీ నోట్లరో నా పోరి ఉత్తరో నీ రొట్టె మీదరో పీచిపి అన్నట్టుగా ఈ నాది లాగో మీద లంజా పియ్యి లాగు మీద అత్తరు కొడతాను అంటున్నా పన్నీరు వస్తారు ఓ అత్తరు పన్నీరు చెట్టు సెంటు సెంటు మాది లాగో మీద చెట్టు సెంటు ఏ తుమారా గానా అచ్చా బోలో బోలో పాటి మీద ఆపుతారా అప్పుడు అనుకున్నావు కాచిపెట్ట సత్యవాది వేడికమ్మ సత్యవేడి మారమల్ల తోడల మంచుల బాయి బాయి కాడికి పోయి బిందెల నిండా నీళ్లు తీసుకొని రమ్మంటే ఆ ఉరుకుతా ఊద పెట్టుకుంటా
మీకు వచ్చిన ఆపదేందో మీకు వచ్చిన కట్టమేందో నాకు చెప్పుల్లమ్మ ఏంది బిడ్డ నా ఇల్లు ఇట పోవుడేంది నా తెరువు గండి పోవుడేంది బిడ్డ భక్తి కొరకు పరమై పడితే తల్లి ఆ భక్తి నరబలి ఒక మాట అన్నాడట మాకు భక్తి ముందు కానీ ముక్తి మాకు అవసరం లేదు మా కొడుకు రక్తరాలను తీసుకురామని పిలిచి పూర్వాలైతే మొక్క పసుపు రాసి మన పోచమ్మకి మైతమ్మకి గొరిపిన తయారు చేస్తారు ఒకట్ల మీ కొడుకు తయారు చేసి మరి పట్టి అని కడికవాళ్ళు వస్తే కడికవాళ్ళు అక్కడ అమ్మ నీ కొడుకుని ఎక్కడ దాచుకోవాలి కడికవాళ్ళని ఒక్కొక్క మాట అండి తల్లి సత్యవతి దేవి అయ్యో నాదన ప్రాణ నాదన ప్రాణ ఒక్కగాను ఒక్క కొడుకు మన కొడుకు రక్తరాజును బాయి మీద పోయేవాని ఆ బ్రాహ్మణయ్య ఎట్లా అన్నాడు మరి నేను ఒక్కగాను ఒక కొడుకుని అన్నా ఒక కొడుకును కాదుకొని నేను ఎవరి కొడుకు బ్రతుకుతుందా అన్న ఆలోచన నీకు రాకపోయినా నువ్వు కొడుకును పోయేవాని కడికొల్ల పంపినావా ఓనారా నువ్వు కడికొల్ల పంపినావా ఓనారా 10 మంది కొడుకులున్నారా 10 మంది బిడ్డలున్నారా ఈ ఒక కొడుకును దాచుకొని మనం ఎవరి కొడుకు బ్రతుకుతాం అనుకున్నావు ఊరి కొడుక రక్తరాజా నువ్వు ధర్మాన పల్లల్లా నా కొడుకు నువ్వల్లా ఉన్నవురా నాయన నా కొడుకు ధర్మాన పల్లెల్లకెళ్ళి ఆగటాళ్ళయింది వస్తాంటే డబ్బున తల్లితేది అన్న తినమని వస్తాంటే డబ్బున కట్టుకొల్లు నా కొడుకు కనబడితే నా కొడుకును వర్రంగా కొలకొల పుంజుకపోయి నా కొడుకును వర్రంగా బావి మీద పోతారు కావచ్చు నా కడుపు గండి పోతారా అమ్మలా సత్యవాది గోవాని సలి సంగతి అట్లుండని